ఫిష్ కర్రీ చేసే విధానం: ఆయిల్ ముందు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు కలుపుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక పెరుగు వేసుకోవాలి. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి కాసేపు కలుపుకొని పసుపు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. కాసేపు కలిపిన తర్వాత మనం బ్రౌన్ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. బాగా కలుపుకొని సాల్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి. చింతపండు రసం వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని ధనియా పౌడర్ వేసుకొని కలుపుకొని ముందుగానే వేంపుకున్న చేప ముక్కలు ఆ పులుసులో వేసుకోవాలి. పులుసు మసిలినాక కొత్తిమీర వేసుకొని కాసేపు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చేపల కూర మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి.